ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది. మద్దతుదారుల విజయం కోసం అధికార పార్టీ అనుసరించిన వ్యూహానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు వచ్చిన మెజారిటీ సంఖ్యతో పోల్చుకుంటే కూడా రెండో విడతలో వచ్చే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. మొదటి విడతలో పార్టీ వేసిన అంచనాకు తగ్గట్టుగా రాలేదన్న భావంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే రెండో దఫా ఎన్నికల్లో మరింత మెజార్టీ సాధించాలని ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆయా నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. గట్టిగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పి కూడా స్పష్టం చేశారు. దీంతో మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ట్రెండింగ్ అంటే వస్తున్న ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు వస్తున్న సంఖ్యను బట్టి కూడా మనం కూడా చూసినట్లయితే కూడా పార్టీ ఏదైతే ఆశిస్తుందో ఆ దిశలో ఫలితాలు వస్తున్నాయని మనం భావించవచ్చు. మొదటి దశలో కూడా వచ్చిన ఫలితాలు కూడా మనం ఒక్కసారి కూడా విశ్లేషించినట్లయితే మొత్తం 4230 పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు 2425 అంటే దాదాపు 58% పంచాయతీలు కాంగ్రెస్ మద్దతుదారులకు దక్కాయి. మిగిలిన వాటిల్లో బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా సిపిఎం, సిపిఐ స్వతంత్ర అభ్యర్థులు దక్కించుకున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ చెప్పేదాన్ని బట్టి కూడా చూసినట్లయితే కూడా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అనుబంధం అంటే దానికి ఏదైతే మద్దతుగా నిలుస్తున్నాయో, కలిసికట్టుగా పనిచేస్తున్నాయో, ఇండియా కూటమిలో కలిసికట్టుగా పనిచేస్తున్నాయి, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వాటన్నిటిని కలిపినట్లయితే కూడా దాదాపు 65% తాము మద్దతు పలుకుతున్న వారికి విజయం లభించినట్టుగా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండో దశలో మరింత సంఖ్య పెరిగే అవకాశం ఉండదని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మనం కూడా చూసినట్లయితే కూడా 3 గంటలకు మొదలైన ఈ ఎన్నికల కౌంటింగ్ ఒకసారి కూడా చూసినట్లయితే ఇప్పటి వరకు 456 వరకు కాంగ్రెస్ పార్టీకి లభించాయి. ఈ సంఖ్య మరింత ఎక్కువ అని చెప్పవచ్చును. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొదటి విడతలో కొంత నిరుత్సాహానికి గురైందో రెండో విడతలో ఆ నిరుత్సాహాన్ని పూడ్చి ఆశించిన స్థాయిలో సంఖ్య లభిస్తుంది. దాదాపు 70 నుంచి 75% మద్దతుదారులు గెలిచే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. ఆ దిశలోనే కింద క్షేత్రస్థాయిలో కూడా వర్కౌట్ చేసినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ ఫలితాలలో మరింత ఎక్కువ స్థాయిలో సంఖ్య వచ్చినట్లయితే మూడో విడతలో కూడా ఎక్కువ స్థాయిలో వచ్చినట్టుగా అంటే ఈవేళ ఢిల్లీలో ఓట్ చోరీ దాని మీద మహాధర్నా ఉండడం వల్ల దాదాపు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడితో సహా ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎవరైతే అవసరం రెండో దఫా ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో ఆ పంచాయతీలలో అవసరమైన నాయకత్వం మాత్రమే ఇక్కడ ఉంది. మూడో దశకు వచ్చినట్లయితే 17వ తేదీ జరిగింది. ఆ రోజుకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉండాలి. ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా రంగంలోకి దిగి అక్కడ పార్టీకి ఏమీ లేని అంటే బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేసి అక్కడ విజయం ఏ విధంగా సాధించి 25,000 మెజార్టీతో ఆడ ఎమ్మెల్యేని గెలిపించారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా మద్దతుదారులు గెలిపించుకోవాలా, ఏగ్రవాలు పెంచాలని చెప్పేసి ఏఐసిసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఆ దిశలో పనిచేయలేదన్న ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం వద్ద పూర్తి సమాచారం ఉండాలి. ఏ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఆ దిశలో పనిచేయలేదు, ఎందుకు పనిచేయలేదు, అక్కడున్న క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ పరిణామాలండి తదితర అన్నింటి కూడా విశ్లేషిస్తుంది. ఇప్పటికే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఫలితాలకు సంబంధించి నియోజకవర్గాల వారిగా కూడా సంఖ్యాపరంగా కూడా మొత్తం తెప్పించుకున్నారు. ఏ ఎమ్మెల్యే పరిధిలో ఎక్కువ సంఖ్య రాలేదో ఆ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఏంటి, ఆ ఫలితాలు ఎందుకు దక్కలేదు తదితర అంశాల మీద కూడా మొత్తం కూడా విశ్లేషణ చేసి తదుపరి ముందుకు ఎలా వెళ్ళాలనే దాని మీద అట్లా ఏఐసిసి కానీ ఇట్లా రాష్ట్ర పార్టీ నాయకత్వం కానీ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే మొదటి దశ
పరిస్థితి జరిగిపోయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టి రెండో దశ మూడో దశలో ఆశించిన ఫలితాలను సాధించేదానికి మద్దతుదారులు ఎక్కువ మందిని గెలిపించుకునేదానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ మద్దతుదారులు ఎక్కువ గెలవడం వల్ల పార్టీకి భవిష్యత్తులో జరగబోయే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బలం చేకూర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో జిల్లా పరిషత్తులు కానీ మండల పరిషత్తులు కానీ గెలిపించుకునేదానికి అవకాశం ఉంటుందని పార్టీ అంచనా వేస్తుంది. ఆ దిశలో మరింత కృషి చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రాబో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రణాళికబద్ధంగా పనిచేస్తారో అదేవిధంగా మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ప్రణాళికబద్ధంగా పనిచేసి అక్కడ కూడా ఎక్కువ స్థానాల్లో కైవసం చేసుకోవాలన్న దృష్టితో కాంగ్రెస్ నాయకత్వం ముందుకెళ్తుంది. అధికార పార్టీ కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ మద్దతుదారులు పక్కన పెడితే మిగిలిన సిపిఎం సిపిఐ అదేవిధంగా స్వతంత్రులు కూడా పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా పంచాయతీ సర్పంచులు నిలుస్తారని చెప్పేసి భావిస్తున్నారు. దాంతో కూడా పోల్చినట్లయితే దాదాపు 80% కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండే వాళ్ళంతా పంచాయతీ సర్పంచులు నిలబడతారని చెప్పి ఆశిస్తున్నారు. అయితే ఈ 80% క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా అధికార పార్టీకి ఉన్నట్లయితే కూడా రేపు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సునాయాసంగా అధిక సంఖ్యలో జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు కైవసం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.